వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా రసాయన బంధం గురించి నేర్చుకుందాం. రసాయన బంధం అనగా అణువులోని పరమాణువుల మధ్య ఆకర్షక వికర్షక బలాలు ఉంటాయి. అయినప్పటికీ కేవలం ఆకర్షక బలాలను మాత్రమే మనము రసాయన బంధంగా పరిగణిస్తాం. అంటే అణువు అనేటువంటిది రెండు పరమాణువుల కలయిక కారణంగా ఏర్పడుతుంది. పరమాణువుల లోపల మధ్య భాగంలో కేంద్రకం అనేటువంటిది ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్లు ఈ వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తున్నటువంటి ఎలక్ట్రాన్లు మధ్యన ఆకర్షక వికర్షక బలాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఇది ఒక ఎక్స్ అనేటువంటి పరమాణువు అనుకుంటే, ఇది ఇంకొక వై అనేటువంటి పరమాణువు అనుకున్నట్లయితే, ఈ వై పరమాణువులో ఉన్నటువంటి ప్రోటాన్లకి ఎక్స్ పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకి మధ్యన ఆకర్షక బలాలు అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే ప్రోటాన్లు ధనావేశాన్ని కలిగి ఉంటాయి, అదేవిధంగా ఎలక్ట్రాన్లు రుణావేశాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటి మధ్యన ఆకర్షణ బలాలు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్యన వికర్షక బలాలు అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా అణువులోని పరమాణువుల మధ్య ఆకర్షక వికర్షక బలాలు అనేటువంటివి ఉంటాయి. ఎప్పుడైతే ఈ వికర్షక బలాల పరిమాణం కన్నా ఆకర్షక బలాల పరిమాణం అనగా ఈ వై పరమాణువులో ఉన్నటువంటి ప్రోటాన్లకి ఎక్స్ పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకి మధ్యలో ఉండేటువంటి ఆకర్షక బలాలు, అదేవిధంగా ఎక్స్ పరమాణువులో ఉన్నటువంటి కేంద్రకంలో భాగంగా ఉన్నటువంటి ప్రోటాన్లకి మరియు వై పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లకి మధ్యలో జరిగేటువంటి ఆకర్షక బలాలు. సో ఈ విధంగా ఆకర్షక బలాలు అనేటువంటివి, ఆకర్షక బలాల పరిమాణం అనేటువంటిది వికర్షక బలాల పరిమాణం కన్నా అధికమైనప్పుడు ఆ పరమాణువుల మధ్యన బంధం అనేటువంటి ఏర్పడి ఆ పరమాణువులు ఒకదానికొకటి హోల్డ్ చేయబడి ఉంటాయి. ఈ విధంగా హోల్డ్ చేయబడి ఉండడాన్నే మనము రసాయన బంధంగా పేర్కొంటాం. సో ఈ విధంగా అణువులోని పరమాణువుల మధ్య ఉండే ఆకర్షక బలాలనే రసాయన బంధంగా పేర్కొంటాం. ఇక్కడ రసాయన బంధానికి నిర్వచనం అనేటువంటిది అణువులోని పరమాణువుల మధ్య ఉండే ఆకర్షక బలాలు అనేటువంటివి రసాయన బంధంగా పేర్కొంటాం. ఆకర్షణ బలాలకి గల కారణాలని ఆధారంగా చేసుకొని రసాయన బంధాన్ని మనము వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. సో రసాయన బంధంలో కనుక రకాలను కనుక చూసినట్లయితే సంయోజనీయ బంధము, అయనిక బంధము, సమసంయోజనీయ బంధము, హైడ్రోజన్ బంధము. దీన్ని మనము ఇంగ్లీష్ లోపల కోవాలెంట్ బాండ్ అని అనడం జరుగుతుంది. అదేవిధంగా అయనిక్ బాండ్ అనేటువంటిది ఆల్రెడీ ఇంగ్లీష్ పదమే. సమసంయోజనీయ బంధము అనగా కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్, అదేవిధంగా హైడ్రోజన్ బంధం. ఇవి నాలుగు ప్రధానంగా రసాయన బంధం లోపల ప్రధానంగా నాలుగు రకాలు. ఇంకా లోహ బంధము అటువంటి ఉన్నప్పటికీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగు బంధాల గురించి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక్కొక్క రసాయన బంధం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా సంయోజనీయ బంధం అనేటువంటిది ఉంది. ఒక అణువులోని రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ను దానం చేసి ఫలితంగా ఏర్పడిన ఎలక్ట్రాన్ జంటను సమంగా పంచుకున్న కారణంగా ఏర్పడే బంధాన్ని సంయోజనీయ బంధం అంటారు. అంటే కోవాలెంట్ బాండ్ లోపల ఏమవుతుందనంటే ఒక రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తూ ఉంటాయి. సో ఇది ఒక పరమాణువు అనుకున్నట్లయితే, ఇది మరొక పరమాణువు అనుకున్నట్లయితే, ఇప్పుడు ఈ చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని ఈ పరమాణువు డొనేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ చివరి కక్షలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్ని ఈ పరమాణువు కూడా డొనేట్ చేస్తుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్ల జంటని సమంగా పంచుకోవడం కారణంగా ఏర్పడేటువంటి బంధాన్ని మనం సంయోజనీయ బంధం అని అంటారు. సమంగా పంచుకోవడం అని అంటే దీని యొక్క రుణ విద్యుతాత్మకత, దీని యొక్క రుణ విద్యుతాత్మకత, మనం దాన్నే ఎలక్ట్రోనెగటివిటీ అని ఇంగ్లీష్లో అంటాం. ఎలక్ట్రోనెగటివిటీలు ఎప్పుడైతే సమానంగా ఉంటాయో ఈ ఎలక్ట్రాన్ జంటని సమానంగా పంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలక్ట్రోనెగటివిటీలో డిఫరెన్సెస్ కనుక ఉన్నట్లయితే ఈ ఎలక్ట్రాన్ జంటని సమంగా పంచుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో సంయోజనీయ బంధం అనేటువంటిది ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ సమానంగా ఉన్నటువంటి పరమాణువుల మధ్యత ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, సంయోజనీయ బంధం అనేటువంటిది రెండు పరమాణువుల మధ్య ఒక్కొక్క ఎలక్ట్రాన్ను ఫస్ట్గా డొనేట్ చేసి దానం చేసి ఏర్పడ్డటువంటి ఎలక్ట్రాన్ జంటని ఈ రెండు పరమాణువులు సమంగా పంచుకున్న కారణంగా ఏర్పడే బంధాన్ని సంయోజనీయ బంధం అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే హైడ్రోజన్ అణువు, క్లోరిన్ అణువు, అంటే క్లోరిన్ మొలిక్యూల్, హైడ్రోజన్ అణువు అనేటువంటివి
ఇక్కడ మనకున్నాయి. ఒకసారి హైడ్రోజన్ అణువులో మనము ఈ కోవాలెంట్ బాండ్ ఏర్పడే విధానాన్ని పరిశీలిద్దాం. హైడ్రోజన్ అణువు లోపల మనకి 2 హైడ్రోజన్ పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. ఒక హైడ్రోజన్ పరమాణువు, ఇది ఇంకొక హైడ్రోజన్ పరమాణువు. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ లేదా పరమాణు సంఖ్య అనేటువంటిది 1. అంటే ఈ హైడ్రోజన్ పరమాణువు లోపల ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. హైడ్రోజన్ లోపల ఉన్నటువంటి ఈ ఒక ఎలక్ట్రాన్ని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో కనుక చూసినట్లయితే, ఎలక్ట్రాన్ విన్యాసంలో కనుక చూసినట్లయితే 1s1 అనగా ఒక ఎస్ ఆర్బిటాల్ లోపల ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకొక హైడ్రోజన్ అణువు లోపల 2 హైడ్రోజన్ పరమాణువులు అనేటువంటివి ఉంటాయని నేర్చుకున్నాము. ఈ ఇంకొక హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య కూడా 1 అనగా ఈ హైడ్రోజన్లో కూడా ఒకే ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ అనేటువంటిది 1s ఆర్బిటాల్లో ఉంటుంది. దాన్ని నేను బాక్స్లో ఈ విధంగా సూచిస్తున్నాను. ఇప్పుడు మన సంయోజనీయ బంధం లోపల ఉన్నటువంటి కండిషన్ కారణంగా ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఈ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ హైడ్రోజన్ కూడా ఈ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. ఈ విధంగా ఏర్పడ్డటువంటి ఎలక్ట్రాన్ జంటని ఈ 2 హైడ్రోజన్ పరమాణువులు సమానంగా పంచుకున్న కారణంగా ఏర్పడేటువంటి బంధాన్నే సంయోజనీయ బంధం అని అంటారు. ఈ సంయోజనీయ బంధం కారణంగానే 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక హైడ్రోజన్ అణువుగా ఏర్పడి ఒకదానికొకటి కలపబడి ఉంటాయి. సో ఇది హైడ్రోజన్ అణువు లోపల సంయోజనీయ బంధం ఏర్పడేటువంటి విధానం. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. క్లోరిన్ అణువు లోపల సంయోజనీయ బంధం ఏర్పడేటువంటి విధానాన్ని కనుక పరిశీలించినట్లయితే, క్లోరిన్ అణువు లోపల 2 క్లోరిన్ పరమాణువులు అనేటువంటివి ఉంటాయి. క్లోరిన్ అణువు లోపల 2 క్లోరిన్ పరమాణువులు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మనము క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినట్లయితే, క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య తెలిసి ఉండాలి. క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 17. సో ఈ క్లోరిన్ లోపల 17 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయని అర్థం. క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2, 2s2, 2p6 కింద రాస్తున్నాను, 3s2, 3p5. ఈ విధంగా 3p ఆర్బిటాల్ లోపల మనం క్రితం క్లాసెస్ లోపల నేర్చుకున్నాము. 3p ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్స్ 1 2 3 4 5. ఇక్కడ ఉన్నటువంటి చిట్ట చివరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఒంటరిగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా క్లోరిన్ లోపల 2 క్లోరిన్ పరమాణువులు ఉంటాయి. 2 క్లోరిన్ పరమాణువుల లోపల ఈ క్లోరిన్ లోపల ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఈ ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక క్లోరిన్ పరమాణువులో ఉన్నటువంటి ఇదే రకమైనటువంటి ఎలక్ట్రాన్ని మళ్ళీ ఒక క్లోరిన్ ఆటం తీసుకొని మళ్ళీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినా ఇక్కడ ఒక ఎంటీఏ ఎలక్ట్రాన్ అనేటువంటిది, ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది మిగిలిపోతుంది. ఈ ఒంటరి ఎలక్ట్రాన్ని డొనేట్ చేసిన కారణంగా ఈ విధంగా ఈ క్లోరిన్ అనేటువంటిది ఒక ఎలక్ట్రాన్ని, ఈ క్లోరిన్ అనేటువంటిది మరొక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్ జంటని ఈ 2 క్లోరిన్ పరమాణువులు సమానంగా పంచుకున్న కారణంగా ఏర్పడేటువంటి బంధాన్ని సంయోజనీయ బంధం అని అంటారు. సో ఈ విధంగా కోవలెంట్ బాండ్కి 2 ఎగ్జాంపుల్స్, ఒకటేమో హైడ్రోజన్ అణువు, మరొకటేమో క్లోరిన్ అణువు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము ఇంకొక రకమైనటువంటి బంధానికి వెళ్దాము, అది అయనిక బంధం. ఇప్పుడు ఇంతకుముందు సంయోజనీయ బంధం లోపల పాల్గొన్నటువంటి 2 పరమాణువులు కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ని డొనేట్ చేసి ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్ జంటని సమానంగా పంచుకున్నాయి. కానీ అయనిక బంధం లోపల మనకి బంధం ఏర్పడే విధానం అనేటువంటిది భిన్నంగా ఉంటుంది. అయనిక బంధాన్ని నిర్వచించడానికి 2 వ్యతిరేక ఆవేశాలు కలిగిన అయన్ల మధ్య ఏర్పడే స్థిర విద్యుతావేశ బలాలనే అయనిక బంధం అని అంటారు. ఇక్కడ చూడండి, 2 వ్యతిరేక ఆవేశాలు కలిగినటువంటి అయన్ల మధ్య ఏర్పడేటువంటి విద్యుతావేశ బలాలనే అయనిక బంధం అని అంటారు. ఉదాహరణకి సోడియం క్లోరైడ్ ఏర్పడే విధానం. సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా మనకు తెలుసు, NaCl. ఒకసారి NaCl సోడియం క్లోరైడ్ లోపల ఏ విధంగా అయనిక బంధం ఏర్పడుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ 2 వ్యతిరేక ఆవేశాలు కలిగినటువంటి అయాన్లు. అక్కడ సంయోజనీయ బంధం ఏమో 2 తటస్థ పరమాణువుల మధ్య ఏర్పడింది. ఇక్కడేమో అయనిక బంధం 2 వ్యతిరేక ఆవేశాలు కలిగినటువంటి అయాన్ల మధ్య ఏర్పడుతుంది. ఇంకొక విషయము, అక్కడ 2 పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ను డొనేట్ చేసి ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం జరిగింది, సమానంగా పంచుకోవడం జరిగింది. కానీ అయనిక బంధం లోపల
పాల్గొన్నటువంటి 2 పరమాణువులలో ఒక పరమాణువు ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది, ఇంకొక పరమాణువు ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది. ఇది ఏ విధంగానో చూద్దాం. ఇప్పుడు మనకి సోడియం క్లోరైడ్ లోపల మొదటి పరమాణువు సోడియం. సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే సోడియం యొక్క పరమాణు సంఖ్య తెలిసి ఉండాలి. సోడియం యొక్క పరమాణు సంఖ్య 11, అనగా సోడియం లోపల 11 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 11 ఎలక్ట్రాన్స్కి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6, ఇక్కడ వరకు 10 ఎలక్ట్రాన్లు కంప్లీట్ అయిపోయినాయి. 1s2 2s2 2p6 అండ్ 3s1. ఇది సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదేవిధంగా క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 17. ఈ 17 ఎలక్ట్రాన్లని మనము విభిన్న అటామిక్ ఆర్బిటల్స్లో నింపినట్లయితే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది వస్తుంది. అదే 1s2 2s2 2p6, ఇక్కడికి 10 ఎలక్ట్రాన్లు అనేటువంటి కంప్లీట్ అయిపోయినాయి. మనకు మొత్తంగా క్లోరిన్ లోపల 17 ఎలక్ట్రాన్లు అనేటువంటి ఉన్నాయి. 1s2 2s2 2p6 వరకు 10 ఎలక్ట్రాన్లు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 3s2 3p5 3s2 3p5. ఈ విధంగా 3p ఆర్బిటాల్ లోపల మనకి 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. ఉన్నటువంటి 5 ఎలక్ట్రాన్లని ఈ విధంగా నేను నింపడం జరుగుతుంది. 1 2 3 4 5. ఈ విధంగా 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉండడం అనేటువంటిది మనం గమనించాలి. ఇప్పుడు జరగబోయేటువంటి విషయం ఏంటంటే సోడియం లోపల 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సోడియం లోపల మనకి ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయనంటే ఇది 1s ఫస్ట్ ఆర్బిట్, ఇది 2s 2p కంప్లీట్లీ అంటే రెండు కలిసి రెండవ కక్ష, ఇది 3s మూడవ కక్ష. అంటే సోడియం లోపల 3 కక్షలు అనేటువంటివి ఉన్నాయి. 1 2 3. ఇప్పుడు మూడవ కక్ష లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 1, రెండవ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 8, మొదటి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఈ రెండు 2s 2p రెండు కలిసి రెండవ కక్షగా పరిగణిస్తాము. రెండవ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 8. అయితే ఇప్పుడు సోడియము ఈ ఎలక్ట్రాన్ని కోల్పోతే ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ సోడియం కనుక ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే, సోడియం -1 ఎలక్ట్రాన్ ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతే అప్పుడు ఈ మూడవ కక్ష అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మనకి సోడియం అయాన్ లోపల 2 కక్షలు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఈ 2 కక్షల లోపల చిట్ట చివరి కక్ష అయినటువంటి రెండవ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయనే విషయాన్ని గమనిస్తే 6 + 2 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా చిట్ట చివరి కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు ఉండడాన్నే మనము ఆక్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని, లేదా తెలుగు లోపల అష్టక విన్యాసం అని, అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్న పరమాణువులు లేదా అయాన్లు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. సో అధిక స్థిరత్వాన్ని పొందడం కోసము సోడియం అనేటువంటిది -1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు సోడియం +1. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయింది కాబట్టి +1 అనేటువంటిది వస్తుంది, ధనావేశం అనేటువంటిది వస్తుంది. అది కూడా ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి +1. ఓకేనా? ఈ విధంగా సోడియం +1 అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ క్లోరిన్ విషయంలో గమనించినట్లయితే క్లోరిన్ లోపల మొత్తంగా 17 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉన్నాయి. 1s2 2s2 2p6 3s2 3p5. 3p ఆర్బిటాల్ లోపల మనకు 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్లే చిట్ట చివరి కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్లయితే దాన్ని మనం అష్టక విన్యాసం అని, అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్న పరమాణువులు లేదా అయాన్లు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే 3s2 3p5 ఇక్కడ చిట్ట చివరి ఆర్బిట్ అనేటువంటి చిట్ట చివరి కక్ష అనేటువంటిది మూడవ కక్ష లోపల 5 + 2 7 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. అష్టక విన్యాసాన్ని పొందడం కోసము మనము ఇంకొక ఎలక్ట్రాన్ని యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ, లేదా క్లోరిన్ అనేటువంటిది ఇంకొక ఎలక్ట్రాన్ని గ్రహించాల్సిన పరిస్థితి. సో దట్ క్లోరిన్ +1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Cl-1. ఒక ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది కాబట్టి క్లోరిన్ లోపల అధికంగా ఒక ఎలక్ట్రాన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఒక రుణావేశాన్ని అధికంగా మనం క్లోరిన్ పైన సూచిస్తున్నాము. దాన్ని మనం Cl-1గా సూచిస్తాము. సోడియం లోపల ఒక ఎలక్ట్రాన్ లోపించింది. సోడియం ఆ పరమాణువు లోపల ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ లోపించిందో ప్రోటాన్ల సంఖ్య అధికమవుతుంది. ఒక ప్రోటాన్ అధికంగా ఉంటుంది కాబట్టి దాన్నే మనం +1గా చూపిస్తాము. ధనావేశం కలిగినటువంటి ఒక సబాటమిక్ పార్టికల్ ఎక్కువగా ఉందని సూచించడం కోసము +1గా మనం ఇక్కడ సూచిస్తాము. సోడియం +1 Cl-1.
ఈ విధంగా ఏర్పడ్డటువంటి సోడియం +1 అదేవిధంగా Cl-1 ఇవి రెండు వ్యతిరేక ఆవేశాలు కలిగినటువంటి రెండు అయాన్లు. సో అయానిక బంధానికి డెఫినేషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాం? వ్యతిరేక ఆవేశాలు కలిగిన అయాన్ల మధ్య ఏర్పడేటువంటి స్థిర విద్యుత్ ఆవేశ బలాలని అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అని అంటాం. దీస్ టూ అయాన్స్ ఆర్ హ్యావింగ్ ద టూ ఆపోజిట్ చార్జెస్. అంటే ఈ రెండు కూడా వ్యతిరేక ఆవేశాలను కలిగి ఉన్నాయి. వ్యతిరేక ఆవేశాలను కలిగి ఉన్న కారణంగా ఈ రెండు అయాన్ల మధ్య ఏర్పడేటువంటి స్థిర విద్యుత్ ఆవేశ బలాల కారణంగా ఏర్పడేటువంటి బంధాన్నే అయనిక బంధం అని అంటాము. Na+1 Cl-1 గివ్స్ రైజ్ టు NaCl. ఈ విధంగా సోడియం క్లోరైడ్ అనేటువంటి అణువు అనేటువంటిది ఏర్పడుతుంది. సోడియం క్లోరైడ్ లోపల ఉన్నటువంటి బంధము అయనిక బంధము. ఈ విధంగా ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే సోడియం ఏదైతే ఎలక్ట్రాన్ని కోల్పోతుందో క్లోరిన్ అదే ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది. సోడియం ఒక ఎలక్ట్రాన్ని కోల్పోవడం ద్వారా అష్టక విన్యాసాన్ని పొంది స్థిరత్వాన్ని పొందితే క్లోరిన్ అదే ఎలక్ట్రాన్ని గ్రహించిన కారణంగా అష్టక విన్యాసాన్ని పొందుతుంది. ఇక్కడ ఆల్రెడీ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వచ్చేటువంటిది కొత్తగా 6 ఎలక్ట్రాన్, 3s లోపల 2 ఎలక్ట్రాన్లు, 6 + 2 8 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా చిట్ట చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండడాన్ని అష్టక విన్యాసం అని, అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్నవి అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి సోడియము అదేవిధంగా క్లోరిన్ రెండు కూడా అధిక స్థిరత్వాన్ని పొందడం కోసము ఒకటి ఎలక్ట్రాన్ని కోల్పోవడము, ఇంకోటి ఎలక్ట్రాన్ని గ్రహించడము జరిగి సోడియం క్లోరైడ్ అణువు అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా అయనిక బంధం అనేటువంటిది సోడియం క్లోరైడ్ లోపల ఏర్పడడం జరిగింది. ఇది అయనిక బంధానికి సంబంధించినటువంటి విషయము. ఇంతకుముందు మనం సంయోజనీయ బంధం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు అయనిక బంధం గురించి పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ సమసంయోజనీయ బంధం అనేటువంటిది ఉంటుంది. సమసంయోజనీయ బంధానికన్నా ముందుగా మనకి అష్టక విన్యాసం గురించి ఒక డెఫినేషన్ అనేటువంటిది చూద్దాం, ఒక నిర్వచనం అనేటువంటిది చూద్దాం. ఏదైనా పరమాణువు లోపల లేదా అయాన్ లోపల చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటే అటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని అష్టక విన్యాసం అని అంటారు. ఇంతకుముందే సోడియం అండ్ క్లోరిన్ పరమాణువుల విషయంలో చెప్పడం జరిగింది. అష్టక విన్యాసం అనగానేమి అని పోటీ పరీక్షలో కూడా అడగడం జరిగింది. అష్టక విన్యాసాన్ని కలిగి ఉన్నటువంటి పరమాణువులు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. జనరల్గా జడవాయువులు అని అంటాం మనం. నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ వీటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనించినట్లయితే నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ పర్టికులర్గా నియాన్ని చూసినట్లయితే నియాన్ యొక్క పరమాణు సంఖ్యని మనం చూసినట్లయితే 10, ఆర్గాన్ కనుక చూసినట్లయితే 18. ఈ రెండింటి ద్వారా మనం అష్టక విన్యాసం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నియాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక రాసినట్లయితే 10 ఎలక్ట్రాన్లు, అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య అనేటువంటిది 10 కాబట్టి 10 ఎలక్ట్రాన్లు అనేటువంటివి నియాన్ లోపల ఉంటాయి. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక చూసినట్లయితే 1s2 2s2 ఇక్కడ వరకు 4 కంప్లీట్ అయినాయి. అదేవిధంగా 2p 4 అయిపోయినాయి కాబట్టి మొత్తంగా 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఇంకొక 6 ఎలక్ట్రాన్లని నేను 2pలో ఫిల్ చేస్తున్నాను. నియాన్ లోపల 2 కక్షలు అనేటువంటివి ఉండడం జరిగింది. రెండవ కక్ష అనేటువంటిది చిట్ట చివరి కక్ష. ఈ చిట్ట చివరి కక్ష లోపల 6 + 2 8 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉన్నాయి. కావున ఇది నియాన్ అనేటువంటిది ఒక జడవాయువుగా ప్రవర్తించడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ అష్టక విన్యాసాన్ని కలిగి ఉంది కాబట్టి, ఆల్రెడీ అధిక స్థిరత్వాన్ని పొందింది కాబట్టి వేరే ఏ మూలకంతో కూడా చర్యనొందేటువంటి పరిస్థితులు నియాన్కి ఉండవు. కాబట్టి దీన్నే మనం ఇనర్ట్ గ్యాస్గా, జడవాయువుగా లేదా 0 గ్రూప్ ఎలిమెంట్స్గా పరిగణిస్తాం. అదేవిధంగా మరొక ఎలిమెంట్ తీసుకుందాం. ఇక్కడ ఆర్గాన్. ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్గాన్ అనేటువంటి పరమాణు సంఖ్య 18, అనగా 18 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఆర్గాన్ లోపల ఉంటున్నాయి. ఈ 18 ఎలక్ట్రాన్లని మనము భిన్నమైనటువంటి ఆర్బిటాలలో నింపినట్లయితే మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది వస్తుంది. అప్పుడు మొదటగా 1s2 2s2 2p6 ఇక్కడ వరకు 10 ఎలక్ట్రాన్లు అనేటువంటి కంప్లీట్ అయినాయి. ఇక్కడ మనకు ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్లు 18 ఎలక్ట్రాన్లు. 1s2 2s2 2p6 3s2 3p6 ఇక్కడ వరకు 10 12 12 + 6 18 ఎలక్ట్రాన్లు అనేటువంటివి నింపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కక్షల సంఖ్య 3. మొదటి కక్ష, రెండవ కక్ష, మూడవ కక్ష. మూడవ కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ కూడా 8 ఎలక్ట్రాన్లు చివరి కక్షలో ఉన్నాయి కాబట్టి అబ్జర్వ్ చేయండి. నియాన్ లోపల చివరి కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు, ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం లోపల చివరి కక్ష అయినటువంటి థర్డ్ ఆర్బిట్లో 3వ కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు ఉన్న కారణంగా అష్టక విన్యాసాన్ని పొంది అధిక స్థిరత్వాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి నియాన్, ఆర్గాన్, అదేవిధంగా క్రిప్టాన్,
జీనాన్, రెడాన్ ఇవన్నీ కూడా మనకి అష్టక విన్యాసాన్ని పొంది ఉంటాయి కాబట్టి వేరే మూలకాలతో చర్యనొందవు. చర్యనొందని కారణంగానే వీటిని జడవాయువులుగా పరిగణించడం జరుగుతుంది. ఇనర్ట్ గ్యాసెస్ అని అంటాము. ఇది అష్టక విన్యాసానికి సంబంధించినటువంటి సమాచారము. నెక్స్ట్ మనము సమసంయోజనీయ బంధం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సమసంయోజనీయ బంధం, దీన్ని మనం ఇంగ్లీష్లో కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అని అంటాము. ఒక పరమాణువు లేదా అణువు లేదా స్పీసీస్ ఒక పూర్తి ఎలక్ట్రాన్ జంటని మరొక ఖాళీ ఆర్బిటాల్ కలిగిన అణువు లేదా పరమాణువుకు దానం చేసిన కారణంగా ఏర్పడే బంధం. అంటే మనం ముందు చూసాము, సంయోజనీయ బంధం లోపల పాల్గొనేటువంటి రెండు పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ని డొనేట్ చేసి ఏర్పడ్డ ఎలక్ట్రాన్ జంటను సమంగా పంచుకుంటున్నాయి. రెండవ రకమైనటువంటి అయనిక బంధంలో చూసాము, అయనిక బంధం లోపల ఒక పరమాణు అనేటువంటిది ఎలక్ట్రాన్ని దానం చేస్తుంది, మరొక పరమాణు ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది. ఆ విధంగా ఏర్పడేటువంటి వ్యతిరేక ఆవేశాలు కలిగిన అయన్ల మధ్య ఏర్పడేది అయనిక బంధం. ఇక్కడ చూసినట్లయితే సమసంయోజనీయ బంధం లోపల ఒక స్పీసీస్ ఎలక్ట్రాన్ జంటని డొనేట్ చేస్తుంది, మరి ఒక స్పీసీస్ ఎలక్ట్రాన్ జంటని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే కంప్లీట్ ఎలక్ట్రాన్ జంటని ఒకటే పరమాణువు లేదా అణువు దానం చేస్తుంది, మరొకటి గ్రహిస్తుంది. స్థూలంగా చెప్పాలని అంటే ఒక పరమాణువు లేదా అణువు ఒక పూర్తి ఎలక్ట్రాన్ జంటను మరొక ఖాళీ ఆర్బిటాల్ కలిగిన అణువు లేదా పరమాణువుకి, అంటే ఇక్కడ ఏదైతే పరమాణువు లేదా అణువు ఎలక్ట్రాన్ జంటని డొనేట్ చేస్తుందో దాని దగ్గర ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండాలి. అణువు లేదా పరమాణువు ఏదైతే గ్రహిస్తుందో దాని దగ్గర ఒక ఖాళీ ఆర్బిటాల్ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే ఎంటీ ఆర్బిటాల్ ఉందో అప్పుడే ఎలక్ట్రాన్ జంటని గ్రహించగలుగుతుంది. కాబట్టి ఖాళీ ఆర్బిటాల్ కలిగిన అణువు లేదా పరమాణువుకి దానం చేసిన కారణంగా ఏర్పడే బంధాన్ని సమసంయోజనీయ బంధం అని అంటారు. ఎగ్జాంపుల్గా మనం అమోనియం క్లోరైడ్ని తీసుకోవడం జరుగుతుంది. NH4Cl. NH4Cl లోపల మనకి సమసంయోజనీయ బంధం ఏ విధంగా ఏర్పడుతుందో చూద్దాం. అమోనియం క్లోరైడ్ అనేటువంటిది NH4+Cl- అమోనియం అయాన్, దీన్ని మనం అమోనియం అని అంటాం, గుర్తుపెట్టుకోండి. NH3ని మనం అమోనియాగా పిలుస్తాం, అమోనియా. అదే కనుక ఒక హైడ్రోజన్ని గ్రహించి H+ని గ్రహించి టోటల్గా ఏర్పడేటువంటి NH4+ ఏదైతే ఉందో ఈ NH4+ని మనం అమోనియం అయాన్ అంటాం, అమోనియం అయాన్ అని అనడం జరుగుతుంది. పోటీ పరీక్షల లోపల దీన్ని ఇచ్చి కింద నేమ్ ఏంటి, NH3 అనేటువంటి స్పీసీస్ని ఇచ్చి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ స్పీసీస్ అని ఇచ్చేసి అమోనియం అయాన్, ఇంకొక రెండు ఏవైనా ఆప్షన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా NH4+ని ఇచ్చి నేమ్ అడిగేటువంటి పరిస్థితి. చాలా స్వల్ప తేడా ఉంది. NH3 అంటే అమోనియా, NH4+ అంటే మనకి అమోనియం అయాన్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకి NH4+ అమోనియం అయాన్ ఏదైతే ఉందో ఈ అమోనియం అయాన్ లోపల కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి NH3H+. ఫస్ట్ మనము నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 7. పరమాణు లోపల మనకి 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఈ 7 ఎలక్ట్రాన్లకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p, ఇక్కడికి 4 అయిపోయినాయి, 2p3, 1s2 2s2 2p3. ఇక్కడ 2s లోపల 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2p లోపల 3 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి, 1 2 3. ఈ నైట్రోజన్ అనేటువంటిది 3 ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఒక హైడ్రోజన్ మరి ఒక హైడ్రోజన్ మరి ఒక హైడ్రోజన్. హైడ్రోజన్తో కోవాలెంట్ బాండ్ సంయోజనీయ బంధం మొదటి రకమైనటువంటి రసాయన బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే దీని లోపల ఒక ఎలక్ట్రాన్, దీని లోపల ఒక ఎలక్ట్రాన్, దీని లోపల ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్తో కలిసిపోయి ఎలక్ట్రాన్ జంటని ఏర్పరిచి నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్యన ఒక కోవాలెంట్ బాండ్, ఒక సంయోజనీయ బంధం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మరి ఒక సంయోజనీయ బంధం, ఇక్కడ ఉన్నటువంటిది మరొక సంయోజనీయ బంధం. మొత్తంగా ఒక నైట్రోజన్కి 3 హైడ్రోజన్లకి మధ్యన 3 కోవాలెంట్ బాండ్స్, 3 సంయోజనీయ బంధాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ మిగిలిపోయిన ఎలక్ట్రాన్ జంట ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రాన్ జంట అనేటువంటిది నైట్రోజన్ పైన ఈ విధంగా మిగిలిపోతుంది. సో మనకి సమసంయోజనీయ బంధం లోపల ఒక పరమాణువు లేదా ఒక అణువు ఒక పూర్తి ఎలక్ట్రాన్ జంటని దానం చేయాలి. నైట్రోజన్ పైన ఒక ఎలక్ట్రాన్ జంట ఉండిపోయింది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ జంటని దానం చేయగలిగినటువంటి కెపాసిటీ అమోనియా అయానికి ఉంది. NH3కి ఒక జంటని దానం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. ఇక్కడ కింద 3 హైడ్రోజన్ పరమాణువులతో బంధాన్ని ఏర్పరిచి అమోనియా మొలిక్యూల్ యొక్క షేప్ అనేటువంటిది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. దీన్ని మనం
పిరమిడల్ షేప్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి. ఎందుకనంటే సమసంయోజనీయ బంధం లోపల ఏదైనా స్పీసీస్ ఒక ఎలక్ట్రాన్ జంటని దానం చేయగలిగినటువంటి కెపాసిటీని కలిగి ఉండాలి. ఈ విధంగా అమోనియా లోపల ఒక ఎలక్ట్రాన్ పేరు అనేటువంటిది ఉంది. ఇప్పుడు H+ పరిస్థితి చూద్దాం. H+ లోపల మనకి హైడ్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసివేయగా H+ అనేటువంటిది ఏర్పడుతుంది. H+ NH3 రెండు కలిసి అమోనియం అయాన్ ఏర్పడుతుంది. ఏర్పడ్డటువంటి అమోనియం అయాన్ Clతో కలిసిపోయి అమోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది. NH4Cl అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ అమోనియం అయాన్ ఏర్పడడాన్ని మనం సమసంయోజనీయ బంధం లోపల ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాము. NH3 + H+ gives rise to NH4+. ఇక్కడ NH3 ఏర్పడడం గురించి చూసాము. ఇప్పుడు H+ ఏర్పడడం గురించి చూద్దాం. H+ ఏ విధంగా ఏర్పడుతుంది? హైడ్రోజన్ అయాన్. హైడ్రోజన్ అంటే మనకి న్యూట్రల్ ఆటం లోపల అటామిక్ నెంబర్ అనేటువంటిది 1s1 అనేటువంటిది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఒకటే ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది హైడ్రోజన్ పరమాణు లోపల ఉంటుంది. ఆ ఒక ఎలక్ట్రాన్ని కూడా కోల్పోయినట్లయితే హైడ్రోజన్ -1 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు H+. ఆ ఒక ఎలక్ట్రాన్ని కూడా కోల్పోయినట్లయితే మనకి H+ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు H+ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే ఉన్న ఈ ఒక ఎలక్ట్రాన్ కూడా లేకుండా పోతుంది అన్నట్టు. అంటే ఒక ఎంటీ ఆర్బిటాల్ అనేటువంటిది హైడ్రోజన్ ప్లస్ H+ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి రెండు కండిషన్లు కూడా ఫుల్ఫిల్ అయినాయి. చూడండి, ఒక పరమాణువు లేదా అణువు ఒక ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉండాలి డొనేట్ చేయడానికి రెడీగా. ఒక పరమాణువు లేదా అణువు ఒక ఖాళీ ఆర్బిటాల్ని కలిగి ఉండాలి. ఇక్కడ ఈ అణువు అనేటువంటిది ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ జంటని కలిగి ఉంది. ఇక్కడ ఈ పరమాణు అనేటువంటిది ఒక ఎంటీ ఆర్బిటాల్ని కలిగి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటని ఈ హైడ్రోజన్లో ఉన్నటువంటి ఎంటీ ఆర్బిటాల్కి ట్రాన్స్ఫర్ చేసిన కారణంగా అమోనియాకి H+కి మధ్యన ఏర్పడేటువంటి బంధాన్నే మనం సమసంయోజనీయ బంధం అని అంటారు. ఈ విధంగా ఒక స్పీసీస్ ఏదైతే ఎలక్ట్రాన్ జంటని దానం చేస్తుందో దాన్ని మనం డోనార్ లేదా దాత అని పిలవడం జరుగుతుంది. డోనార్ లేదా దాత అంటే ఇప్పుడు NH4+ లోపల NH3 అనేటువంటిది ఎలక్ట్రాన్ జంటని కలిగి ఉండి దాతగా వ్యవహరిస్తుంది. ఓకేనా. అదేవిధంగా H+ అనేటువంటిది ఎంటీ ఆర్బిటాల్ని కలిగి ఉండి గ్రహీతగా వ్యవహరిస్తుంది. సో సమసంయోజనీయ బంధం లోపల రెండు ఇంపార్టెంట్ థింగ్స్, దాత మరియు గ్రహీత. సమసంయోజనీయ బంధాన్ని మనము యారో మార్క్తో సూచిస్తాము. కోవలెంట్ బాండ్ని కానీ అయనిక్ బాండ్ని కానీ ఐఫన్తో సూచిస్తాము. కానీ సమసంయోజనీయ బంధాన్ని మనము యారో మార్క్తో సూచిస్తాము. ఈ యారో మార్క్ని డోనార్ నుంచి యాక్సెప్టార్ వైపుకి ఈ విధంగా రాస్తాము. ఎప్పుడైతే డోనార్ ఉన్నారో డోనార్ నుంచి యాక్సెప్టార్ వైపుకి ఈ యారో మార్క్ అనేటువంటిది చూపిస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనము మళ్ళొకసారి రసాయన బంధం గురించి చూసినట్లయితే రసాయన బంధం లోపల ప్రధానంగా మనకి 4 రకాలు అనేటువంటివి ఉన్నాయి. 4 రకాల లోపల మనము ఇప్పటివరకు 3 రకాల గురించి చర్చించడం జరిగింది. సంయోజనీయ బంధం, అయనిక బంధం, సమసంయోజనీయ బంధం గురించి చర్చించడం జరిగింది. రాబోయే క్లాసు లోపల మనము ఈ హైడ్రోజన్ బంధం లోపల రకాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.